మాట్లాడతారు. సభ అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరియు యొక్క సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తరఫున విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా పూర్వ విప్లవ విద్యార్థులు ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించినందుకు కూడా వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవానికి ఉస్మానియా యూనివర్సిటీలో 13వ తారీఖు రిలీజ్ అయినటువంటి ఏదైతే ఆంక్షల సర్క్యులర్ ఉందో 16వ తారీఖు వరకు కూడా విద్యార్థి సంఘాల నాయకుల ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాస్తవానికి యూనివర్సిటీకి 4 రోజులు ఏదైతే హాలిడేస్ ఉన్నాయో ఆ హాలిడేస్లో ఉన్నటువంటి తరుణంలో వీసీ రిజిస్ట్రార్ పేరుతోటి సర్క్యులర్ను జారీ చేయడం జరిగింది. తర్వాత వాస్తవానికి 16వ తారీఖు నుంచి 17వ తారీఖు నుంచి మొదలు పెడితే రోజు ఇప్పటి వరకు కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాం. అంటే ప్రధానంగా ఆ సర్క్యులర్లో ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో నినాదాలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దు, ర్యాలీలు చేయొద్దు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి మన ముందు కనపడతా ఉంది. అంటే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ అంటే చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం ఉంది. అది అనేక ప్రజా ఉద్యమాలకు కావచ్చు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకుంటే మలిదశ తెలంగాణ ఉద్యమంకు ఎంతో మంది మేధావులను, ఎంతో మంది ఉద్యమకారులని, ఎంతో మంది రాజకీయ నాయకులని చైతన్యం చేస్తూ ఈ సమాజంలో ప్రగతిశీల భావాల వైపుగా నడిపిస్తున్నటువంటి ఏదైతే ఉద్యమ కేంద్రం ఉందో అది ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ పైన ఆంక్షలు విధించడం అంటే ఇది ఒక అప్రకటిత ఎమర్జెన్సీ అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఒక వీసీ, ఒక రిజిస్ట్రార్ ఒక సర్క్యులర్ను విడుదల చేసిందంటే ప్రధానంగా ఒక విద్యార్థి సంఘాలు ర్యాలీలు, ధర్నాలు మాట్లాడొద్దని చెప్పేసి అది జారీ చేయడం అంటే దీని వెనక రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము బలంగా భావిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం లేకుండా ఒక వీసీ కావచ్చు, ఒక రిజిస్ట్రార్ కావచ్చు ఇలాంటి సర్క్యులర్లు జారీ చేయరని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. అంటే తెలంగాణలో ఎలక్షన్ల ముందు మనం అనేక సందర్భాలలో పోయినప్పుడు మేము తెలంగాణలో 6 గ్యారంటీలతో పాటు ఏరో గ్యారంటీని ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యార్థులను గొంతు నొక్కుతున్నటువంటి పరిస్థితిని కూడా అప్రకటితంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు మన ముందు ఉంది. ఇంతకుముందు అన్నవాళ్ళు మాట్లాడినట్టు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ సర్క్యులర్ పైన ఉద్యమాలు జరగట్లేదని చెప్పేసి అన్నారు. లేదా 17వ తారీఖు నుంచి జరుగుతూ ఉంది, 18వ తారీఖు రాస్తారోకో జరిగింది, 19వ తారీఖు కూడా జరిగింది, 20వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ బంద్ కూడా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అప్రజాస్వామికంగా ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఆ పోలీసులు ఆర్ట్స్ కాలేజీలకు ప్రవేశించి మన విద్యార్థి నాయకుడు నవీన్ ఇక్కడనే ఉన్నాడు పీడిఎస్ నుంచి మెట్లపై నుంచి గుంజుకొచ్చి ఒక క్రూరమైనటువంటి చర్య చేపట్టి విద్యార్థి సంఘాల నాయకులను కూడా అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి పరిస్థితి. అంటే ఒకప్పుడు యూనివర్సిటీలో పోలీసులు ఏ ఒక్క క్లాస్ రూమ్ కానీ ఏ కాలేజీలో కూడా రాకుండా ఉండేది. కానీ ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో ఈ ప్రజాపాలనలో పోలీసులు అప్రజాస్వామికంగా ఈరోజు క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా, విద్యార్థి నాయకులను కూడా లాక్కొచ్చి బలవంతంగా అరెస్ట్ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వైఖరిని ఉస్మానియా యూనివర్సిటీ అనుసరిస్తుంది. దానికి వీసీ రిజిస్ట్రార్లు కూడా మద్దతు తెలుపుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యలను పరిష్కరించండి. ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయండి అని చెప్పేసి చెప్తుంటే కానీ ఇక్కడ నినాదాలు చేయొద్దని చెప్పేసి అంటారు. అంటే ఒక యూనివర్సిటీలో ఒక హాస్టల్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ దేశంలో ఉంది, విద్యార్థులకు ఉంది. ఒక సమస్య వస్తే నేరుగా వీసీ కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు పోయి చెప్పుకునేటువంటి హక్కు విద్యార్థులకు ఉంటుంది. కానీ ఈ రకంగా సమస్యలను లేవనెత్తకుండా ప్రశ్నించే తత్వాన్ని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ యొక్క విద్యార్థుల యొక్క గొంతు నొక్కుతున్నాడు. అంటే దీన్ని నొక్కడం అంటే ఈరోజు యూనివర్సిటీలో పేద బలహీన వర్గాలు ఈరోజు ఇప్పుడే యూనివర్సిటీలో అడుగు పెడుతున్న క్రమంలో అలాంటి విద్యార్థులకు కూడా ఈరోజు విద్య అందించకుండా ఒకటి ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఏదైతే ఈ ఆంక్షల
ఉందో ఆ సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సమావేశం హాల్ తరఫున మేము కూడా ఇప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి అదేవిధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యూజీసీ పేరుతోటి యూనివర్సిటీలని ఒక స్వయం ప్రాతిపదికన దెబ్బతీస్తుంటే దాని మీద ఏ ఒక్క ప్రొఫెసర్ కావచ్చు, వీసీలు కావచ్చు మాట్లాడాలని, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు శాంతియుతంగా న్యాయంగా ఒక హక్కులను అడుగుతున్నటువంటి క్రమంలో విద్యార్థుల యొక్క గొంతును విద్యార్థి సంఘాల నాయకులపైన అక్రమంగా కేసులు బనాయించడం, అప్రజాస్వామికంగా అరెస్టులు చేయడం అనేది కూడా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఒకవేళ ఈ రౌండ్ టేబుల్ వేదిక నుంచి కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా పీడిఎస్ మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ మాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క అధ్యక్ష వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. లాల్ సలాం.